వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి పక్షం గోదావరి జిల్లాలో ఉంగుటూరు మండలం మహాసభ ఆ సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వలన వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తికొండ వెంకటకృష్ణారావు సహాయ కార్యదర్శిగా వానపల్లి సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు. మరొక 7 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా మండలంలో రైతాంగ సమస్యల మీద భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి కూడా మహాసభ ప్రధానంగా చర్చించింది. ఇవాళ ధాన్యానికి సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతు కనీసం ఒక క్వింటా ధాన్యానికి 3,000 రూపాయలు పైగా ధర ఉంటే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించాలి. అంతేకాకుండా ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఈ మండలంలో పాడి రైతులు కూడా అధికంగా ఉన్నారు. మరి ఆవు పాలకైతే 30-35 రూపాయలు మించి ధర రావడం లేదు. కనీసం 60-70 రూపాయలు పైగా ధర వస్తే కానీ ఆవు పాలు గిట్టుబాటు కాదు. ఇవాళ గేదె పాలకైతే 80-90 రూపాయలు వస్తే కానీ లీటర్ గిట్టుబాటు కాని పరిస్థితి ఉన్నది. మరి పాలకి గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే దానా కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్నారు. మరి దానా కూడా ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. రెండో ప్రధానంగా ఇక్కడ రైతాంగ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు ఏమో రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉంటే ఆ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, మద్దతు ధరలు రాక, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు కాక ఇవాళ రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎరువులు కూడా దొరికే పరిస్థితి కనబడట్లేదు. యూరియా కోసం క్యూలు కట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అంటే పంట పండించడానికి రైతు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు తీసుకురావాలి తప్ప ఇవాళ కార్పొరేటీకరణ విధానాల్ని, వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే విధానాలు తీసుకొస్తా ఉన్నారు. అంటే అంబానీ అదానీలకు ఉపయోగపడే విధానాలు తప్ప ఇవాళ రైతాంగానికి ఉపయోగపడే విధానాలు అమల్లో లేవు. కాబట్టి మాకు కార్పొరేట్ విధానాలు కాదు, కోఆపరేటివ్ విధానాలు కావాలి.